మీకు ఎట్లాంటివి జరిగినాయి అంటే ఎప్పుడైనా కలలా కనిపించడం కళలు కనపడినాయి అంటే మాకు ఇక ఈడ తల్లి ఈడ పుట్టినప్పుడు ఏమన్నది వచ్చి మీలుగాక ఇక్కడ నన్ను పండుగలు పూజలు చేయకుంటే మాత్రం మీరు ఇంటింటికి నేను జడలు నిలుస్తానన్నది. అంటే ఇట్లనే మీ ఇంటింటికి నిలబడతా అన్నది. ఓకే, ఇంటింటికి పుట్టరూపం అని అంటే మరి ఇంటింటికి చేసేది ఏంది, ఇక్కడనే చేసుకుందామని అప్పటి సంది ఇక్కడనే పూజలు చేస్తాను, పండుగలు చేస్తాను. జాతర వచ్చే సంవత్సరం జాతర చేస్తాం. మాకు రేపు కూడా వడివాల పుట్టినింట్లో వడివాల బియ్యం పోవాలి కదా, ఇవాళ మండ మెలుగుతుంది. రేపు పుట్టినింట్లో ఏం చేస్తారు? మండ మెలుగుడు అంటే అక్కడ మెండ మెలుగుడు అంటే గుడి మెలుగుడు. గుడి మెలుగుడు అంటే మనం అక్కడ పెట్టేటి మనం చెప్పలేము, చెప్పొద్దు కూడా, తప్పు. అంటే ఇక మేము ఇక్కడ నుంచి ఒడిబాల బియ్యం పుట్టినట్లకి వెళ్ళి ఫస్ట్ పోవాలి కదా. అంటే ఒక మీ వంశస్థులకే తెలుసా లేకపోతే ఇక్కడ ఊర్లో ఉన్న వాళ్ళకి కూడా ఏమైనా చేసేది? ఏ పండగ అయినా ఏదైనా మేము చేసేది మా 5 ఇండ్ల కుటుంబం చేస్తాం. 5 ఇండ్ల కుటుంబం మనిషికి 50,000 40,000 వేసుకొని మా 5 ఇండ్లలో వేసుకొని వడ్డెలు బొయ్యలు పూజారులను అందరినీ పిలిపించుకుంటాం. చుట్టం బంధువులు అందరూ వస్తారు. గుట్టకు వనం తీసుకొస్తాం, దేవుని తీసుకొస్తాం, అన్ని తీసుకొస్తాం. వనం ఎన్నింటికి వెళ్తారు మీరు? ఏ టైంలో వెళ్ళారు? వనానికి పోయేది రాత్రి 1 గంటకు పోతారు. అది అక్కడ భయం కాదా అంట? తల్లి కాపాడుతుంది. కాలుకు ముళ్ళు నాటనియదు, తల్లి కాపాడుతుంది. అక్కడి నుంచి ఇక బయలుదేరేసరికి మా ఊళ్ళందరూ మొత్తం తలస్నానాలు చేసి బిందెలు పూజించుకొని అలా పసుపు కుంకుమ పూలు అన్నీ వేసుకొని ఆ తల్లికి ఎదురుపోతారు.